నిన్న రాత్రి కోటా శ్రీనివాసరావు గారు అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. ఆయన తన జీవితంలో చూడని కష్టాలు లేవు, బాధలు లేవు. కళ్ళ ముందే కొడుకు మరణించాడు. తోడు ఎవరూ లేక నిరంతరం బాధపడుతున్నా కానీ మన కోసం సినిమాలు చేసి ఆయన బాధను లోన ఉంచుకుని బయటకు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. అయితే ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే చాలా బాధపడతాం. ఎన్ని కష్టాలు పడుతున్నా సరే, ఇన్ని బాధలు పడుతున్నా సరే మన కోసం ఇన్ని సినిమాలు చేశారా, ఆయన బాధ ఇంత దారుణంగా ఉంటుందా అని మీరందరూ కూడా తప్పకుండా చింతిస్తారు. ఒక్కసారి ఆయన గురించి ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు విలన్ గా, కమిడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపుగా 800 సినిమాలు చేసి 100 కోట్ల ఆస్తి సంపాదించిన ఆయనకి ఇప్పుడేంటి ఈ పరిస్థితి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కోటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారింది? అసలు తనకంటూ ఎవరూ లేరా? ఆయన కొడుకు మరణించిన దగ్గర నుండే ఇలా అయిపోయారు అని చాలా మంది అంటున్నారు. అసలు కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? తన కొడుకుని పాడిపై చూడలేక కోటా శ్రీనివాసరావు గారు ఏం చేశారు? పిల్లల విషయంలో కోటా శ్రీనివాసరావు గారికి ఆ దేవుడు ఎలా అన్యాయం చేశాడు? అసలు కోటా శ్రీనివాసరావు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాక్టర్ అవ్వాలి అనుకుని యాక్టర్ ఎందుకు అయ్యారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీలో కోటా శ్రీనివాసరావు గారి యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేసి వీడియోని పూర్తిగా చూడండి. కోటా శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీతారామాంజనేయులు, లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇక ఈయనకి నరసింహారావు అనే ఒక అన్న, శంకర్రావు అనే ఒక తమ్ముడు ఉండగా వీరితో పాటు 2 అక్కలు, 2 చెల్లులు కూడా ఉన్నారు. కోటా గారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే MBBS వరకు చదివి కంకిపాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు. ఇక ఆయన తనలాగే తన పిల్లల్ని కూడా డాక్టర్ని చేయాలి అనుకున్నారు. కానీ ఆయన పెద్ద కొడుకు నరసింహారావుకి చిన్నప్పటి నుండి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయన తన తండ్రి కోసం ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసి ఒక డ్రామా కంపెనీలో చేరి ఊరూరు తిరుగుతూ నాటకాలు చేస్తూ ఉండేవారు. ఇక కోటా శ్రీనివాసరావు గారికి కూడా అన్నలాగే చిన్నప్పటి నుండి నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ విషయం గురించి తన తండ్రికి చెప్పే ధైర్యం లేక కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఆ తర్వాత MBBS చదవడం కోసం చెన్నైకి వెళ్లారు. కానీ కోటా గారికి ఆ MBBS చదువు చాలా కష్టంగా అనిపించింది. ఇక అలా ఇష్టం లేకుండా చదువుతున్న టైంలోనే కోటా సెలవులకు ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆయన తన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్లారు. ఇక అప్పుడు తన అన్నయ్య యాక్టింగ్కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో ఆయనకి కూడా నటించాలనే కోరిక మళ్లీ పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోనే చేరి చిన్న చిన్న పాత్రలు చేసేవారు. అయితే కొన్ని రోజులకే ఈ విషయం ఆయన తండ్రికి తెలియగా అప్పుడు కోటా గారు కొంచెం ధైర్యం తెచ్చుకుని తన MBBS చదవలేనని B.Com డిగ్రీ చదువుకుంటూ నాటకాల్లో నటిస్తానని చెప్పారు. దాంతో కోటా గారి నాన్న చేసేదేమీ లేక ఒప్పుకున్నారు. ఇక అలా కోటా గారు చదువుకుంటూనే తన అన్నతో కలిసి నాటకాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక అలా కోటా గారు తన డిగ్రీని పూర్తి చేయగా ఆయనకి అప్పుడు SBI బ్యాంకులో జాబ్ వచ్చింది. ఇక అప్పటి నుండి ఆయన ఆ జాబ్ చేసుకుంటూనే నాటకాలు చేసేవారు. అలా ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి అనే అమ్మాయితో 1968లో పెళ్ళయింది. ఇక పెళ్లి తర్వాత కోటా గారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యి ఉదయం బ్యాంకుకి వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు చేసేవాడు. అప్పుడే కోటా గారికి ప్రసాద్ అనే ఒక కొడుకు, 2 అమ్మాయిలు జన్మించారు. అప్పట్లో నాటకాలు వేస్తూ NTR, ANR, కృష్ణ లాంటి వాళ్ళ సినిమాల్లోకి వెళ్లి పెద్ద పెద్ద స్టార్స్ ని చూడడంతో కోటా గారికి కూడా సినిమాల్లో నటించాలనే ఆశ పుట్టింది. ఆ టైంలోనే కోటా గారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్కి ఆ నాటకం బాగా నచ్చి దాన్ని సినిమాగా తీయాలి అనుకుని ఆ నాటకం వేసిన అందరికీ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఇక 1978లో రిలీజ్ అయిన ఈ ప్రాణం ఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లో నటించారు. అయితే కోటా గారి భార్య ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన కొన్ని డిప్రెషన్స్ వలన ఆవిడ తన పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో కోటా గారు కొంతకాలం పాటు నాటకాలను మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్లేవారు. ఇక 5 ఏళ్లకు కోటా గారి భార్య పూర్తిగా కోలుకోగా కోటా గారు మళ్లీ నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే కోటా గారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ T. కృష్ణ గారు తన తీసిన ప్రతిఘటన సినిమాలో కోటా గారికి విలన్ రోల్ ఇచ్చారు. ఇక ఆ సినిమాతో కోటా గారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి, బాబాయి, అబ్బాయి సినిమా రాగా వాటి వల్ల కోటా గారికి మంచి పేరు వచ్చింది. అలా దాదాపుగా ఒక 30-40 సినిమాల్లో విలన్ గా చేస్తూ
అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న కోట గారితో మొదటిసారి జంధ్యాల గారు ఆహ్నా పెళ్ళంట సినిమాలో ఒక కమెడియన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మారుమోగిపోయింది. దాంతో ఆ క్రేజ్ తో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వస్తూ ఉండడంతో కోట గారు ఆయన చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇంకా అలా సినిమాల్లో బిజీగా ఉన్న కోట గారు షూటింగ్ కి రాకముందు ఒక రెమ్యునరేషన్, షూటింగ్ కి వచ్చాక ఇంకొక రెమ్యునరేషన్ చెప్పడంతో అప్పట్లో ఆయన చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తో గొడవలు పడ్డారు. అలాగే అప్పట్లో కోట గారికి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉండడం వల్ల ఆయన షూటింగ్స్ కి లేటుగా వెళ్తూ ఒక్కొక్కసారి అసలు వెళ్ళేవారు కాదు. దాంతో ఆయా సినిమా వాళ్ళు కోట గారికి బదులుగా వేరే వాళ్ళను తీసుకునేవారు. అయితే అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసిన కోట గారు ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు. ఇక తెలుగులో ఆయనకి ఉన్న గుర్తింపుతో కోట గారు 1999లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు, వివాదాల వల్ల ఆయన కొంతకాలానికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక అప్పుడే కోట గారు తన పిల్లల్ని సినిమాలోనికి తీసుకురావాలి అనుకుంటుండగా సడన్ గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కారు యాక్సిడెంట్ జరిగి ఆమె 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. దాంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇక తన కొడుకునైనా సినీ వారసుడిగా తీసుకురావాలని కోట గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోట ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయింపు సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఆ సినిమాలో ప్రసాద్ చనిపోయి పాడ మీద పడుకునే సీన్ ఉండగా నేను బ్రతికి ఉండగా నా కొడుకుని అలా చూడలేనని కోట గారు జగపతి బాబుతో చెప్పడంతో ఆ సీన్ ని వేరే వాళ్ళతో చేయించారు. ఇక ఆ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి డైరెక్షన్ లో సిద్ధ మూవీలో కూడా నటించాడు. ఇక అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు ప్రసాద్ కి. 2010 జూన్ 10న శంషాబాద్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ప్రసాద్. అలా తన ఒక్కగాని ఒక కొడుకు చనిపోవడంతో కోట గారు మందుకు బానిసై షూటింగ్స్ కి కూడా అలాగే వెళ్లేవారు. ఇక ఆ తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోట గారి కిడ్నీలో ప్రాబ్లం వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ చైర్ కి పరిమితమయ్యారు. దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా అన్నిట్లోనూ జస్ట్ కూర్చుని యాక్ట్ చేసేవాడు. అయితే 2020 తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ రావడంతో ఆయన కాళ్ళు వేళ్లను కూడా తీసేయాల్సి వచ్చింది. ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి దాని ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుండ్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటూ వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నారు కోట శ్రీనివాసరావు గారు. ఇక ఆయనకి ఇప్పటికే 83 ఏళ్లు కాగా ఇప్పటిదాకా దాదాపు 800 సినిమాల్లో నటించిన ఆయన తన నటనకు గాను 9 నంది అవార్డులను, 2 సైమా అవార్డులను అందుకొని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక సినిమాతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా బాగా సంపాదించిన కోట గారికి దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి. కానీ ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు లేక ఆ డబ్బు మొత్తం ఏం చేయాలి? అలానే తన నటనతో ఎంతో గొప్ప పేరు సాధించినా కానీ జీవితంలో మాత్రం చాలా దారుణమైన స్థితికి వచ్చేశారు. నేడు తాగుడికి బానిసగా మారి వయసులో ఏమీ కాదులే అని నిరంతరం తాగేస్తూ లైఫ్ ని సేఫ్ గా గడిపేశారు. కానీ అలా రోజు తాగే ముందే మొత్తం ఒకేసారి ఎఫెక్ట్ చూపించి కిడ్నీలు పాడు చేసి లేనిపోని వ్యాధులు తెచ్చిపెట్టాయి. ఆ రోజు ముందుకు బానిస కావడం వల్లనే ఈ రోజు అతి దారుణమైన నరకాన్ని చూస్తున్నారు కోట శ్రీనివాసరావు గారు. అందుకే డబ్బు ఉంది అని మందులు, తప్పుడు అలవాట్ల జోలికి పోకండి, జీవితాన్ని నరకంగా మార్చుకోకండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.